జై తెలంగాణ. అందరు తిన్నారా? అన్నం తిన్నారా? తిన్నారా లేదా? జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై కొడంగల్. పేరు పేరున మీ అందరి ఉపన్యాసాలు వింటుంటే అరే ఆ లేడీస్ ఉన్నారు, జరుగుతాం జరుగురు, వాళ్ళ లేడీస్ మంచి కూర్చొని జరుగు. అరే లేవురా ఇద్దరు, ఆ లేడీస్ కూర్చొని లే తమిళ్ లేవురా, కింద కూర్చోరు కావాలంటే మీరు, పిల్లలు ముంగట కూర్చోరు. అమ్మా మీరు కూర్చోండి అమ్మా. పేరున కొడంగల్ నుంచి విచ్చేసిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, వేదిక మీద ఉన్న గౌరవనీయులు, మీ అందరి అభిమాన నాయకుడు, కష్టంలో మీ అందరితో ఒక అన్నలాగా ఒక తమ్ముళ్లాగా తల్లో నాలిక లెక్క మెదులుతున్న గౌరవనీయులు పెద్దలు పట్నం నరేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, మన రాజ్యసభ మాజీ సభ్యులు పార్టీ జనరల్ సెక్రటరీ అన్న రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, వేదికపైన ఆసీనులైన కొడంగల్ నియోజకవర్గంలోని వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులైన తాజా మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, గౌరవ మాజీ సర్పంచులు, మాజీ కౌన్సిలర్లు, వాళ్ళ పార్టీలో చేరడానికి విచ్చేసిన బీజేపీ మరియు కాంగ్రెస్ నుంచి చేరడానికి విచ్చేసిన ఒక 300 మంది సోదరులు ఎవరైతే పార్టీలో చేరుతున్నారో వారందరికీ గట్టిగా మీ చప్పట్లతో స్వాగతం సుస్వాగతం చెప్తూ, మీ కొడంగల్లో జోష్ చూస్తుంటే నాకైతే అనిపిస్తున్నది, మీ జోషు మీ ఊపు చూస్తుంటే, ఎందుకంటే ఇక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు మీకు ఎరికే కదా, ఇంట్లో కూడా వాళ్ళలో 2-3 ఉంటారు, ఎవరు వచ్చిర్రు కొడంగల్కి వెళ్ళి ఎవరు వచ్చిర్రు పేర్లు రాసుకపోయి రేవంత్ రెడ్డికి ఎనికే వాళ్ళు వెనక ఉంటారు, వాళ్ళు పోయి రిపోర్ట్ ఇస్తారు. ఇచ్చినాక మీ లొల్లి మీ బొబ్బ చూసినాక రేవంత్ రెడ్డి, నేను ఇవాళ చెప్తున్నా యాద పెట్టుకోండి, 2025లో చెప్తున్నా, వచ్చే ఎలక్షన్లో రేవంత్ రెడ్డి కొడంగల్లో పోటీ చెయ్యడు రాసి పెట్టుకో. పక్కా పారిపోతాడు, మీ కాడ ఉండడు. ఎందుకంటే ఆయన ఎరికైపోయింది, తెలిసిపోయింది ఎంత కోపం ఉన్నది కొడంగల్లో, ఎంత ఉత్సాహం ఉన్నది, ఎంత జల్దీ నేను ఇంటికి పంపించాలన్న ఉత్సాహం ఉంది. ఆయనకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. అందుకే రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, కానీ కొడంగల్ సీఎం మాత్రం తిరుపతి రెడ్డి. అది మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. అంతేనా? ఒక ఆగ్రా అయ్యాను, నీకు దండం పెడితే ఆగా సరే కొట్టుడు కుద్దుడు అంతా ఎక్కడ కొట్టాలని అడగకూడదు మాకు. కానీ అయితే ఇప్పుడు రాష్ట్రం అంతటా రేవంత్ రెడ్డి సీఎం, ఒక కొడంగల్లో తిరుపతి రెడ్డి సీఎం. మీరు చూడండి, ఒక వార్డు మెంబర్ కూడా కాదు ఆయన, సర్పంచ్ కాదు, వార్డు మెంబర్ కాదు, కౌన్సిలర్ కాదు, జెడ్పీటీసీ కాదు, ఎంపీపీ కాదు, కానీ కలెక్టర్లు వంగి దండం పెడుతురు, అట్లాగే ఎస్పీలు వంగి దండాలు, ముంగట 2 కార్లు వెనక 2 కార్లు పోలీస్ కార్లు వేసుకొని రై అని తిరుక్కుంటా, జేబుల అన్నదమ్ములు ఇద్దరు ఒక్క పని మాత్రం ఉన్నది, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతురు. ఏమిటి కత్తెర? జేబులు కొడుతుంది కాదు, అది పెద్దలో కొడుతురు, అది వేరే సంగతి. జేబుల కత్తెర పెట్టుకొని దేనికి తిరుగుతురు అంటే, కేసీఆర్ ప్రభుత్వంలో మనం కట్టించిన బిల్డింగులు, మనం కట్టించిన ఫ్లైఓవర్లు, మనం కట్టించిన బ్రిడ్జులు, మనం కట్టించిన ఎస్టీపీలు, వాటన్నిటికీ రిబ్బన్లు కట్ చేసుకుంటే మాత్రం తిరుగుతురు ఇద్దరు. నేను రేవంత్ రెడ్డి గారికి, తిరుపతి రెడ్డి గారికి చెప్తున్నా, జేబుల కత్తెర పెట్టుకొని తిరిగితే మంచిదే, కానీ కొద్దిగా కత్తెర అటు ఇటు అయితే డేంజర్ ఉంటుంది, జాగ్రత్త. ఎందుకంటే ఒక్క పని 22 నెలల ఒక్క మంచి పని చేసిరా, ఒక్కటంటే ఒక్కటి. ఎన్ని కథలు చెప్తిరి, ఎన్ని గ్యారంటీ కార్డులని అవని. అందుకే ఒక పని చేసాం, జర ఆగుర్రా బై, ఇక్కడ లొల్లేంది మీరు, జర చెవుల జోరిగి లెక్క ఇక్కడ లొల్లేందిరా అయ్యా ఆగు. ఇగో ఇవాళనే మీ చేతికి ఒక మంచి బ్రహ్మాస్త్రం ఇస్తా ఉన్నాం, మీకు నరేందర్ రెడ్డి గారు కొట్టి ఇంటింటికి వంచుతాడు. కాంగ్రెస్ వాళ్ళు గ్యారంటీ కార్డులు కొట్టిరు, యాదికుందా మీకు? గ్యారంటీ అని ఉదరగొట్టి రేవంత్ రెడ్డి సంతకము, బట్టి విక్రమార్క సంతకము, రాహుల్ గాంధీ సంతకాలు పెట్టి ఇచ్చిరు చూడు. అందుకే ఇలా మనం కొట్టినాం, ఇక 22 ఏళ్ళు అయింది కదా. అందుకే కాంగ్రెస్ వాడు ఎవరికి ఎంత బాకీ ఉన్నాడని కాంగ్రెస్ బాకీ కార్డు కొట్టినాం మనం. ఇప్పుడు ఏం బాకీ చూడరు ఒకసారి, మీకు పంపిస్తా అందరికీ మంచిగా. ఈ బాకీ కార్డు ఇంటింటికి వంచాలి, వాడు గ్యారంటీ కార్డు వంచినట్టు మనం బాకీ కార్డు వంచుదాం. ఏమిటిది ఇది? సింపుల్ లెక్క. ఆడపిల్లలు ఉన్నారు, ఏం చెప్పారు మీకు? నెలకు 2500, కోడలకు 2500, అత్తకు 4000. మరి కోడలికి 22 నెలలకు ఎంత బాకీ ఉన్నాడు? 55,000 బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. అందుకే రాసినవా, ఇగో మహిళలకు
నెలకు 2500, 22 నెలలకు ఎంత బాకీ? 55,000 బాకీ. అట్లనే ముసలోళ్ళకు 4,000 ఇస్తా అన్నాడా? కేసీఆర్ 2,000 ఇస్తేనే 4,000 ఇస్తా అన్నాడా? మరి ఇప్పుడు 22 నెలలే. గదే కేసీఆర్ ఇచ్చిన పెన్షనే వస్తుంది తప్ప కొత్త కాంగ్రెస్ పెన్షన్ వచ్చిందా? మరి నెలకు 2,000 ఎగ్గొట్టిండా లేదా? 22 నెలలకు ఎంత బాకీ? 22 నెలలకు ఒక్కొక్క ముసలాయనకు ఒక ముసలమ్మకి ఎంత బాకీ? 44,000. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక 8 లక్షల పెళ్లిళ్ళైనాయి. 1 కాదు 2 కాదు. ఈ 2 ఏళ్లలో 8 లక్షల లగ్గాలైనాయి. ఎన్ని తులాల బంగారం బాకీ ఉన్నాడు? 8 లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడు. అట్లే వికలాంగులు ఉన్నారు కదా, వికలాంగులకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 4,000 పెన్షన్ చేసిండు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు? 6,000 ఇస్తామని చెప్పారు. మరి ఇప్పుడు 22 నెలలు అయిపోయింది వికలాంగులకు. ఎంత బాకీ ఉన్నాడు? 22 × 2,000 ఎంత? 44,000 బాకీ వికలాంగులకు, 44,000 బాకీ ముసలోళ్లకు, 8 లక్షల తులాల బంగారం బాకీ లగ్గమైనోళ్లకు, అట్లాగే ఆడపిల్లలకు 55,000 రూపాయలు బాకీ. రేపు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు ఇంటింటికి, అక్క, చెల్లె, అమ్మ, వదినే, ఇక రకరకాల వరుసలు, కోడలు, బిడ్డ, అన్ని వరుసలు చెప్తారు. అన్న, తమ్మి ఏం చేయరంటే మీరు ఈ కార్డు అని ముంగట పెట్టుర్రి, కొడుక ఈ బాకీ కట్టురా బై, ఇక తర్వాత మీకు తమ్ముచ్చట 100 రోజుల్లో చేస్తానో కదా, 700 రోజులు అయిపోయింది కదా, 100 రోజులు అంటివి 700 రోజులు అయిపోయాయి. మరి బాకీ కట్టు, ఓటు అడుగు, గంతే. వేరే ఏం లేదు, కొట్టేది లేదు, గుద్దేది లేదు, చంపేది లేదు, ఏం లేదు. ముంగట కార్డు పెట్టు, ఈ బాకీ కార్డు మాట్లాడరా బిడ్డ అని చెప్పి కాంగ్రెస్ వాడు ఇంటికి ఓటు అడగతందుకు రాగానే మన చేతిలో కార్డు పెట్టాలి. ఇంటింటికి కార్డు వంచుదామా? పంచుడేనా? కొడంగల్ గట్టిగా గుద్దుడేనా? గంతే. ఇక అన్ని భాషలలో కొట్టించిన, ఇగో ఉర్దూలో కొట్టించిన, మీ చాంద్బాయికి ఇచ్చిన, ఉర్దూలో కూడా కొట్టించిన. ఎవరికైనా దబ్బన బాగా చదువుకున్నాడు మా సురేష్ లెక్కుంటే ఆ ఇంగ్లీష్ దియ్య, ఇంగ్లీష్లో కూడా కొట్టించిన. దబ్బన చదువుకున్న పిల్లగాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఇంగ్లీష్, తెలుగు గిన రాకపోతే అన్నట్టు ఇంగ్లీష్లో కూడా కొట్టించినాం. ఇవి మీరు కావాలంటే గోర్మాటి భాషలో కొట్టిమంటే గోర్మాటి భాషలో కూడా కొట్టిస్తాం. అర్థమైందా? కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మనం ఎవ్వని తిట్టొద్దు, ఎవ్వనితో పంచాయతీ వద్దు, ఆడు మళ్ళీ ఇంటికి పోలీసులు పంపుడు, కేసులు పెట్టుడు, వాని చుట్టూ తిరుగుడు, ఇవే వద్దు. కాంగ్రెస్ మోసానికి తిరుగులేని జవాబు మీ చేతుల్లోనే ఉన్నది. కాంగ్రెస్ మోసం మీద మనం వదులుతున్న బ్రహ్మాస్త్రమే ఈ బాకీ కార్డు. ఈ బాకీ కార్డు అని ముంగట పెట్టాలి. కాంగ్రెస్ కార్యకర్త ముంగట చెప్పు బిడ్డ, మరి ఎప్పుడు ఇస్తావు ఈ పైసలు, రాసిచ్చిపో, మీరు రేవంత్ రెడ్డి సంతకం పెట్టి మళ్ళీ పంపి అప్పుడు మాట్లాడతా అని చెప్పాలి. ఇంకొక మాట మాట్లాడేది లేదు, ఇంకొక ఆలోచన చేసేది లేదు. నేను మీ అందరినీ కూడా కోరేది ఒకటే, మీకు అన్ని విషయాలు తెలుసు, ఎందుకంటే ఇప్పుడే మా సీరణ కరెక్ట్ చెప్పిండు. బయట వేరే నియోజకవర్గాల రేవంత్ రెడ్డి గురించి సగం సగం తెలిసేమో కానీ ఇక కొడంగలోళ్ళు మీకు నేనేం చెప్పాలి? అది అంటారు చూడు, పుట్టుమచ్చలతో సహా ఎరికే మీకు ఆయన గురించి. ఆయన ఏం మాట్లాడతాడు, ఎప్పుడేం డైలాగులు కొడతాడు, ఎంత మోసగాడు, అందరికంటే ఎక్కువ కొడంగలోళ్ళకే తెలుసు. ఎంత ఘోరం కాకపోతే నేను అడిగేది ఒకటే, మీరు గెలిపించారు, ఆయన ఊరు కాదు కనీసం, ఇక్కడ ఏడనోకి అక్కడెక్కడనో నల్లమల అంటాడు, ఆడ కూడా ఏం దొంగ పనులు చేసినా ఆడికి ఎలగొట్టిరు, ఎలగొడితే ఇడికి వచ్చి పడ్డాక సరే మీరు దయదలిసి బతుకు తెరువు కోసం వచ్చిండు కదా అని మీరు ఒక్కసారి కాదు ఇప్పటికి 2-3 సార్లు గెలిపించారు. గెలిపిస్తే శాసనసభలో జన్మనిచ్చిన కొడంగల్, రాజకీయంగా జన్మనిచ్చిన కొడంగల్ను పట్టుకొని అక్కడ భూములు తొండలు గుడ్లు పెట్టని భూములు అంటాడు. గంత అన్యాయంగా మాట్లాడచ్చునా? ఏ గడ్డనైతే జన్మనిచ్చిందో నీకు, ఆ గడ్డ గురించి, ఆ ప్రాంతంలో ఉండే భూముల గురించి, అక్కడ బంగారం పండించే రైతన్నలు ఉన్నారు, వాళ్ళని పట్టుకొని తొండలు గుడ్లు పెట్టని భూములు నేను తీసుకుంటుంటే మా అల్లుని కంపెనీ కోసం ఏం నొచ్చిందా మీకు అని మమ్మల్ని అంటాడు. నువ్వు భూములు తీసుకుంటే పేదల కడుపుల మీద కొడుతుంటే చూసుకుంటా ఉండనీకి మేము ఎట్లా కనబడుతున్నాం నీకు? కొడంగల్ని ఏమన్నా నీ జాగిరా? నువ్వేమైనా రాజు అయినవా? ఓట్లేస్తే ప్రజలు ఓట్లతోని ఆశీర్వాదం ఇస్తే ఇలా నీకు 10 వచ్చింది, తర్వాత ఢిల్లీ వాళ్ళకు మూటలు కొడితే ముఖ్యమంత్రి 10 వచ్చింది. మాకు తెలియదా? అది కేవలం నువ్వు ఇవాళ కొడంగల్ ప్రజలు భిక్ష పెడితే ఆయన ఎమ్మెల్యేవు తప్ప నువ్వేదో రాజువు చక్రవర్తి అనుకుంటే రేవంత్ రెడ్డి నీకంటే పెద్ద పెద్దోళ్ళు చాలా మంది గిట్లా మాట్లాడిన వాళ్ళు, గిట్లా నిలిగిన వాళ్ళు అందరూ అడ్రస్ లేకుండా కొట్టుకపోయినరు. కొడంగల్ ప్రజల ఆగ్రహంలో వచ్చే ఎలక్షన్లో నువ్వు కాంగ్రెస్ పార్టీ కూడా అడ్రస్ లేకుండా కొట్టుకపోతారనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కానీ దానికోసం 3 ఏళ్ళు చూసి అక్కర్లేదు, దానికోసం 3 ఏళ్ళు ఎదురు చూసి అక్కర్లేదు. మీకు మంచి అవకాశం, ఇయ్యాలనే ఎలక్షన్ షెడ్యూల్ వస్తుందట, ఎంపీటీసీ, జెడ్పీటీసీ. మరి కొడంగల్లో ఇక్కడనేమో 40 రోజులు మీకోసం జైలుకు పోయిన నరేందర్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు, అవతల దిక్కేమో
ఇవాళ మిమ్మల్ని గెలిపించిన పాపానికి మిమ్మల్ని రోజు అవమానం చేస్తున్నాడు. మీకు ఒక్కటంటే ఒక్క పని కూడా చేయకుండా ఆయన జేబులు నింపుకోనికే ఇవాళ ఆరాట పడుతున్న తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి ఇంకో దిక్కున్నారు. నేను కొడంగల్లో ఉండే మా అన్నదమ్ములను ఆడబిడ్డలందరినీ ఒకటే కోరుతున్నా, మళ్ళీ మోసపోకండి. ఈసారి మీరు చేయవలసిందల్లా ఒకటే, అక్కడ ఎంపీటీస్ అయినా సర్పంచ్ అయినా జెడ్పీటీస్ అయినా మీకు అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు, కొడంగల్ ఒక్కటే ఒక ఎత్తు. ఎందుకంటే మీరు కొడంగల్ని పెట్టినాక తొడపాశం ఏమవుతుంది, మొత్తం ఢిల్లీ దాకా పోతుంది వార్త. ఓహో ఈయన పశ్చిమ మోసగాడని సొంత నియోజకవర్గం వల్లే చెప్తున్నారు, ఇక బయట ఉన్న అడిగే అవసరం కూడా లేదు, కొడంగల్ వాళ్ళకే తెలిసిపోయింది అనే మాట వస్తుంది. లేకపోతే ఒక డేంజర్ ఉన్నది, మీరు మళ్ళీ కొడంగల్ గెలిపించారు అనుకో, అయ్యో ఇంకా 3 ఏళ్ళు ఉంటాడు కదా ముఖ్యమంత్రి, 4 రోడ్లు వేయించుకుందాం, 2 బోరింగ్లు వేయించుకుందాం అని మోసపోయారు అనుకో, ఏమవుతుంది తెలుసా? ఆయన ఏమనుకుంటాడు తెలుసా రేవంత్ రెడ్డి, వీళ్ళంతా పిచ్చోళ్ళు, వీళ్ళకు 2 ఏళ్ళు నేను ఏం పని చేయకపోయినా, ఆడపిల్లలకు 2500 ఇవ్వకపోయినా నాకే ఓట్లు వేస్తున్నారు, ముసలోళ్ళకు 4000 పెన్షన్లు ఇవ్వకపోయినా నాకే ఓట్లు వేస్తున్నారు, రైతులకు రైతు బంధు ఎగ్గొట్టినా నాకే ఓట్లు వేస్తున్నారు, అట్లాగే బోనస్ ఎగ్గొట్టినా నాకే గుద్దుతున్నారు. ఇక మరి వీళ్ళకి ఇచ్చేం లాభం, ఇవ్వకపోతే ఏం లాభం, ఏం కాదు నా మోసం ఇట్లే నడుస్తుందని చెప్పి ఆయన మోసం చేసుకుంటూ పోతూనే ఉంటాడు తప్ప ఉన్నవి కూడా కొడతాడు. ఉన్న రైతు బంధు కూడా పోతుంది ఎలక్షన్ల తర్వాత, యాద పెట్టుకోండి మీరు, నేను చెప్పేది ఇవాళ ఈ ఒక్క ఎలక్షన్ కోసమే చూస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన కేసీఆర్ ఉన్నప్పుడేమో మనం నాట్లేసేటప్పుడు పడుతుండే పైసలు, రైతు బంధు పైసలు, రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లు వేసేటప్పుడే పడతాయి పైసలు తప్ప తర్వాత పడాయి. పార్లమెంట్ అప్పుడు ఒక తప్ప, పంచాయతీ ఎలక్షన్ అక్కడ ఒకసారి, ఇక తర్వాత మళ్ళా రైతు బంధుకు రామ్ తప్ప మళ్ళీ మాత్రం రానే రాదు. యాద పెట్టుకోండి, ఇవాళ నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి. ఎట్లా కటింగ్ పెట్టాలని చూస్తున్నాడు ఆయన, ఏ స్కీమ్లో ఎట్లా కటింగ్ పెట్టాలి, ఎట్లా కోసేయాలి అన్నది తప్ప పేదల కడుపు నింపాలన్న ఆలోచన కానీ సోయి కానీ ఆయనకు లేదు. లగచర్ల కావచ్చు, హకీంపేట తాండా కావచ్చు, లేదా ఆ ప్రాంతంలో దుద్యాలలో ఎంత అలజడి, ఇంటింటికి పోయి మా ఆడబిడ్డల్ని ఎట్లా సతాయించిండ్రు, ఆడపిల్లలను కూడా చూడకుండా ఎంత అవమానించిండ్రు, దయచేసి మర్చిపోవద్దు. వాళ్ళకు జరిగిన అవమానం వాళ్ళకే జరగలే. మీ కొడంగల్ నియోజకవర్గంలోని మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డను వాళ్ళు అవమానించినట్టే తప్ప ఇంకోటి కానే కాదు. ఈ ఎలక్షన్తోని, ఈ వచ్చే పంచాయతీ ఎలక్షన్తోనో లేదా అక్కడ చేసే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్తోనో మీకు ఒక మంచి అవకాశం ఇది. కాంగ్రెస్ వాళ్ళు తొవ్వకు రావాలంటే, కాంగ్రెస్ వాళ్ళ కుక్కతోక వంకర అనే బుద్ధి మారాలంటే వాళ్ళకి ఇప్పుడే మోక మీద దొరుకుతారు. ఇప్పుడు ఇప్పుడు తప్పించుకున్నట్టు ఇంకా 3 ఏళ్ళు మళ్ళీ దొరకరాలు. ఇప్పుడు గట్టిగా గుద్దితే ప్రతి మండలం, బొమ్మరాజపేట కావచ్చు, కోస్గి కావచ్చు, దౌలతాబాద్ కావచ్చు, దుద్యాల కావచ్చు, కొడంగల్ కావచ్చు, మద్దూరు కావచ్చు, మీరిగిన గట్టిగా గుద్దితే సౌండ్ ఢిల్లీలో వస్తుంది. ఇక్కడ స్విచ్ చేస్తే, ఇక్కడ కొడంగల్లో మీరు స్విచ్ చేస్తే లైట్ రాహుల్ గాంధీ ఇంట్లో వెలుగుతుంది. అర్థమైందా? ఇక్కడ బంద్ అయితే అక్కడ బంద్ అవుతుంది, ఇక్కడ లైట్ బంద్ అయితే అక్కడ బంద్ అవుతుంది. అడగరా ఏం రాబాయి, నువ్వు సొంత కాన్స్టిట్యున్సీని గెలిచేటట్లేవు, నువ్వు రాష్ట్రం ఏం గెలుస్తావు, ఏం నడుపుతావు, ఇక పైసలు మాదేస్తున్నావు కానీ మిగతా ఏం లేవు, ప్రజలలో మొత్తం కథం అయిపోయినావు అని చెప్పి వాళ్ళే బంద్ పెట్టే కథ వస్తుంది. దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, ఈ బాకీ కార్డు ఇంటింటికి తీసుకుపోండి, ఇంటింటికి పోవాలా, అదే మీ అస్త్రం. మీరు వేరే పాంప్లెట్ కొట్టే అక్కర్లేదు, మీరే ఇంకోటి ఏం చెప్పే అక్కర్లేదు. కాంగ్రెస్ వాళ్ళ మోసమే మీ అస్త్రం అవుతుంది, యాది పెట్టుకోండి. ఎంత దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అంటే మీకు ఒక్క ఉదాహరణ చెప్తే దాంతో మీకు అర్థమవుతుంది. ఆయనకి ఏమున్నదంటే ఎంతసేపు ఈ 5 ఏళ్లలో పైసలు ఎట్లా సంపాదించాలి, తిరుపతి రెడ్డి లేకపోతే ఆయన కుటుంబం అంతా పంచిచ్చిండు మంచిగా, కలెక్టరేట్లను కూడా పంచిచ్చిండు. ఒకటి సంగారెడ్డి కలెక్టరేటు, ఒకటి రంగారెడ్డి, ఒకటి వికారాబాదు, ఇంకోటి మేడ్చలు, భూముల దందాలలో పడ్డారు అందరు. ఒకటే పని, ఇంకో పని లేదు పాడలేదు, కమిషన్లు, భూముల దందాలు. ఎంత దుర్మార్గుడు అంటే ఈ కమిషన్ల కోసం, పైసల కోసం మూసీ ప్రాజెక్టు చేస్తాను మొదలుపెట్టిండు. మూసీ ప్రాజెక్టు 1,50,000 కోట్లు, 1,50,000 కోట్ల రూపాయలతోని మూసీ ప్రాజెక్టు చేస్తాను మొదలుపెట్టిండు. మొదలు పెడితే మొత్తం వాళ్ళందరూ ఇల్లు కూడా కొడతాను మొదలైండు. ఇక 16,000 ఇండ్లు ఉండే పేదవాళ్ళకి బుల్డోజర్లు పంపి వాటి మీద పెయింటింగ్ లేసుడు మొదలుపెట్టారు. వాళ్ళంతా లైన్ కట్టి మన తెలంగాణ భవన్కు, మన పార్టీ ఆఫీస్కి వచ్చి, అన్న మీరే మమ్మల్ని కాపాడాలంటే మేమందరం పోయినాం, చూసినాం. చూసి ఏం చెప్పినామంటే రేవంత్ రెడ్డికి, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 16,000 కోట్లల్లో మూసీ ప్రాజెక్టు చేస్తామని చెప్పి మొత్తం రిపోర్ట్ తయారు చేసినాము, నీకు 10 రెట్లు ఎట్లా పెంచినావు రేటు, 16,000 కోట్లలో అయిపోయేదానికి 1,50,000 కోట్లు ఎందుకు అవుతుంది నీదు, వీళ్ళందరూ ఇండ్లు కూలగొట్టే అవసరం ఏమున్నది, పక్కకు బందోబస్తుగా గోడ కట్టి వాళ్ళని బచాయించి యువతలకెళ్ళి చేయొచ్చు ప్రాజెక్టు, అట్లనే మేము తయారు చేసినాం, నువ్వు కూడా అట్లే చేయి, తక్కువ ఖర్చులా అయిపోతుంది, నీ దగ్గర పైసలు లేవు అంటున్నావు, ఏది అడిగినా కూడా పైసలు లేవు,
ఏది అడిగినా కూడా నాకు అప్పు పుడతలేదు అంటున్నావు. కాబట్టి మరి తక్కువలో చేసే అవకాశం ఉంటే ఎందుకు వేస్తున్నావు అని చెప్పి లొల్లి పెట్టినాం. లొల్లి పెడితే కొన్ని రోజులు బంద్ పెట్టినట్టు పెట్టిండు. ఎంత కిరాతకుడు అంటే ఇవాళ ఏం చేసిండు ఎరికేనా, ఎప్పుడన్నా వాన పడితే ఇట్లనే 1908లో, ఈరోజు కాదు 1908 అంటే 117 ఏళ్ళ కిందట హైదరాబాద్కు వరదలు వచ్చినాయి మూసీలో. అప్పుడు నిజాం ఉండే. నిజాం ఏం చేసిండు, మళ్ళీ ఎప్పుడు ఇట్లా రావద్దు హైదరాబాద్కు వరదలు అని చెప్పి ఆ మూసీ మీద 2 చెరువులు కట్టిండు పెద్దవి. గండిపేట అంటాం చూడు మనం, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఆ 2 చెరువులు కట్టిండు. కట్టి ఎందుకు కట్టిండు అవి? బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అంటారు వాటిని. పైకి వెళ్ళి వరద వచ్చినా అందులో ఆపుకొని నీళ్ళు ఆపుకొని కిందికి మెల్లమెల్లగా ఇడ్చుకుంటూ పోతే కిందికి సిటీ మునగదు. అంటే ఏం చేయాలి? వాతావరణ శాఖ కూడా చెప్తాడు వచ్చే వారం పెద్ద వర్షం, రేపు ఎల్లుండి పెద్ద వర్షం పడేటట్టు ఉంది అని చెప్తారు. చెప్తే ఏం చేయాలి గవర్నమెంట్? ముందు ఆ చెరువు మొత్తం ఖాళీ చేయాలి, సగం అన్న ఖాళీ చేయాలి. దబ్బన వర్షం పడితే కూడా పైకి వెళ్ళి నీళ్ళు వస్తే కూడా సిటీ మునిగిపోకుండా కింద పేదోళ్ళకి ఇబ్బంది కాకుండా ఆ చెరువుల నీళ్ళు ఆపుకుంటాం. ఒక్కొక్క గేట్ ఎత్తి కిందికి మెల్లమెల్లగా ఎత్తిమినాన్గా కిందికి నీళ్ళు ఇడిచిపెడతాం. ఎవడైనా చేసేది కదే. అది అయినా ప్రభుత్వాలు కూడా అధికారులు చేయాలి. కానీ రేవంత్ రెడ్డి ఎంత కిరాతకుడు అంటే నిన్న కావాలని తెలుసా ఆయనకు, నిన్న క్లౌడ్ బర్స్ట్ ఉంది, వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్పింది. చెప్తే కూడా కావాలని మూసీ ప్రాజెక్టు చేయాలంటే ఆడ ఇండ్లు మునగాలి. నేను అనుకున్నట్టు మూసీలో 1,50,000 కోట్లు కొల్లగొట్టాలంటే వీళ్ళని ముంచాలని చెప్పి చెరువు ఖాళీ చేయకుండా కావాలని అట్లనే నింపిపెట్టి ఇవాళ ఎగ్దం ఒకటేసారి 15 గేట్లు ఎత్తిండ్రు. ఎత్తవరకు ఏమైంది? ఇలా ఇమ్లీబాన్ బస్ స్టాండ్ మొత్తం మునిగిపోయింది. మొట్టమొదటిసారి చరిత్రలో ఇమ్లీబాన్ బస్ స్టాండ్లకు ఎప్పుడైనా నీళ్ళు వచ్చినాయి? ఇదివరకు మనం పోలేదా? ఇమ్లీబాన్ బస్ స్టాండ్ చూడలేదు ఇదివరకు. ఇవాళ అది కూడా మునిగింది. ఎందుకు? ఒక్కటే కారణం. ఏం చెప్పదలుచుకున్నాడు రేవంత్ రెడ్డి? మీరు మూసి అద్దంటున్నారు కదా, నేను చేయాలనుకుంటే ఇక చూసినావా పేదోళ్ళను ముంచి ఇడికెళ్ళి ఎలగొట్టి అట్లనన్నా చేస్తా అనేందుకు ఇలా అంతా కిరాతకంగా ప్రవర్తన చేస్తూ ఉన్నాడు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, గుర్తుపెట్టుకోమని చెప్పేది కూడా ఒకటే. మీకు ఇవాళ మొత్తం 90% పని పూర్తి చేసిండు కేసీఆర్. శ్రీశైలం దగ్గర నీళ్లు తీసుకొని మొత్తం రిజర్వాయర్లన్నీ పూర్తయినాయి. నార్లాపూరు, కరివేన, అట్లాగే మధ్యలో వట్టెం, పైకి వస్తే ఉద్దండాపూర్, అన్ని రిజర్వాయర్లు పూర్తయినాయి. ఏదుల మధ్యలో వరుసగా 5 రిజర్వాయర్లు పూర్తయినాయి. మొత్తం పంప్ హౌజులు తయారైనాయి. ఒక పంపు కూడా మనం చాలు చేసినాం, నీళ్లు కూడా ఎత్తుడు స్టార్ట్ చేసినాం. ఎట్లయితే గోదావరి మీద కాళేశ్వరం కట్టిండో కేసీఆర్, కృష్ణ మీద కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, శ్రీశైలంలోకి వెళ్ళి నీళ్ళు తీసుకొని ఆడికెళ్ళి కొల్లాపురంకి వెళ్ళి మొదలు పెడితే కొడంగల్ యువతల దాకా మీకు రంగారెడ్డి జిల్లా దాకా నీళ్లు తెచ్చే ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. అందులో మీ కొడంగల్ తాలూకాకు నారాయణపేట కొడంగల్ కలిపి 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే సౌలత్ అందులో ఉన్నది. రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఎరికేనా? ఇవాళ అది వద్దట 90% పూర్తయిన ప్రాజెక్ట్కి ఏమో వాళ్ళ మామ పేరు పెట్టిండు, జైపాల్ రెడ్డి పేరు పెట్టుకున్నాడు. పేరు మాత్రం పెట్టుకున్నాడు. పెద్ద మనిషి మహేంద్రనాథ్ పేరు ఇంకో వాళ్ళ పేరు పెట్టినా బాగుండు. తీసుకొచ్చి జైపాల్ రెడ్డి పేరు పెట్టిండు. ఎందుకంటే నీకు పిల్లనిచ్చిన మామ కాబట్టి పేరు పెట్టుకున్నావు, ఓకే. మరి పనులు పూర్తి చేయొద్దా? 10% పనులు పూర్తయితే ఇలా కొడంగల్కి ఈపాటికి నీళ్ళు వస్తుండే. 2 ఏళ్ళు సరిపోలేదా నీకు? మొత్తం పాలమూరు జిల్లా 90% కేసీఆర్ పని చేసిపోతే ఒక 10% పని పూర్తి చేయడానికి నీకు చేయలు వస్తలేవు. ఎందుకంటే ఆ 10% చేస్తే కేసీఆర్కి పేరు వస్తుంది కాబట్టి అది చేయడట. ఏం చేస్తాడు? చేయకుండా జూరాలకేంచి నీళ్ళు తెస్తాడట నారాయణపేట కొడంగల్కు. జూరాల్లో ముందే నీళ్లు లేవు. మీద కర్ణాటక కూడా ఆల్మట్టిలో వాడు డ్యామ్ పెంచుతున్నాడు పైకి 5 ఫీట్లు. ఒక్క డ్యామ్ ఆల్మట్టి డ్యాము 5 ఫీట్లు పెంచుతున్నారు. అక్కడ 70,000 కోట్లు ఖర్చు పెడతారంట వాళ్ళు 5 ఫీట్లు పెంచనీకే. ఆడ మొత్తం అడ్డం పెడితే కిందికి కృష్ణానది నీళ్లు ఒక సుక్క కూడా కిందికి రాదు. ఆ జూరాల సుక్కు ఉండదు. రేపు ఆ జూరాలకి వెళ్ళి నీళ్ళు తీసుకొస్తా అని చెప్పి 4,500 కోట్లతోని కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అని ప్రాజెక్టు పేరు పెట్టి 2 కేకు ముక్కలు లెక్క, ఒక ముక్క బాంబులేటి శ్రీనివాసరెడ్డికి, ఇంకో ముక్క ఇంకో మెగా కృష్ణారెడ్డికి, ఇద్దరికి రాసిండు రేవంత్ రెడ్డి. అంటే కమిషన్ల కోసం ఆ 4,500 కోట్లల్లో 1000 కోట్లు తిందాం, జేబులు వేసుకుందాం, తిరుపతి రెడ్డి జేబులు వేద్దామని అట్లా శ్రీశైలంకి వెళ్ళి నీళ్ళు తెచ్చే సౌలత్ ఉంటే దాన్ని పక్కకు పెట్టి జూరాల పైన డ్యామ్ కడుతున్న సోయి లేదు, కృష్ణా నీళ్ళు ఎట్టదేవన్న సోయి లేదు, ఒక చెరువు నింపే తెలివి లేదు. కానీ కొడంగల్కి ఏదో చేస్తా అని పోజుగొట్టి మీ దగ్గరికి వచ్చి ఆడ శంకుస్థాపన చేసిండు. ఇలా కోర్టుకు అర్థమైంది ఈ విషయం అంతా, కోర్టు స్టే ఇచ్చింది. ఎందుకు చెప్తున్నా అంటే పేరు కొడంగల్ది, ఎందుకు అది కూడా కొడంగల్ పేరు పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ అని పైసలు దొబ్బేతందుకే ఆలోచన తప్ప రేవంత్ రెడ్డికి కొడంగల్లో ఏ ఒక్క మనిషి మీద ప్రేమ లేదు, ఒక పేదవాడి మీద ప్రేమ లేదు, ఒక్క గిరిజనుడి మీద ప్రేమ లేదు, ఒక ముస్లిం మీద ప్రేమ లేదు, ఒక్కడంటే ఒక పిల్లగాడి మీద ప్రేమ లేదు, ఒక పరిశ్రమ పెట్టాలని ఆలోచన లేదు. భూములు గుంజుకుంటే అల్లుని కంపెనీ కోసం, ప్రాజెక్టు పెడితే తిరుపతి రెడ్డి కమిషన్ల కోసం తప్ప మీకోసమో మీ నియోజకవర్గం కోసమో ప్రేమ కాదు. ప్రేమ ఉన్నోడైతే
మీ భూములలో తొండలు గుడ్లు పెట్టాయని మాట్లాడతాడు ఎవడన్నా? అన్నం పెట్టిన కొడంగల్కు సున్నం పెడతాడు ఎవడన్నా? ఇలా గంత దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, దయచేసి ఆలోచించమని చెప్తా ఉన్నా. ఈ రకమైన మనుషులు, ఈ రకమైన వ్యక్తులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కొడంగల్కే కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. తప్పకుండా వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే, మళ్ళీ గులాబీ జెండా జైత్రయాత్ర మొదలు కావాలంటే, ఇంతకుముందు మా యాదగిరి అన్న అన్నాడు ఈసారి మరి మా నరేందర్ రెడ్డికి ఈసారి ప్రమోషన్ ఇవ్వాలి అని. నేనేమంటున్నా, నరేందర్ రెడ్డి ప్రమోషన్ ఇవ్వాలంటే ముందు మీరు కొడంగల్లో మన ఎమ్మెల్యేని గెలిపానా లేదా? గెలిపిస్తారా లేదా? మరి కొడంగల్ గెలిచి మనం అట్లనే మిగతా అన్ని గెలిస్తేనే కదా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేది. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలన్నా వద్దా? మళ్ళా కావాలనా? పక్కానా? మరి పక్కా అంటే కొడంగల్ నుంచే జైత్రయాత్ర మొదలు కావాలి. తప్పకుండా మళ్ళొక్కసారి బరిగీసి నిలబడి కొట్లాడి గెలవాలి. మీరు చాలా దూరంకి వెళ్ళి ఇంత వర్షం పడుతుంటే కూడా వచ్చిర్రు. మీ అందరితో నేను కోరేది ఒకటే, ముఖ్యంగా మా గోపాల్ గారు, ఇంకా మిగతా మండల పార్టీ అధ్యక్షులు దామోదర్ రెడ్డి గారు, మీరందరితో కూడా, చాంద్ బాషా గారు, ఇంకందరితో కూడా జరా పాపం లేడీస్ ఉన్నారు, ఫస్ట్ వాళ్ళని ఫోటో దిగనీరు, మిగతా వాళ్ళు ఇటు రండి. ఇట్లా వచ్చి ఇట్లా పోతే అందరం దిగుతాం. నేను 2 కాదు 3 గంటలు ఉన్నట్టు ఇక్కడనే ఉంటాను మీకోసం. కానీ మీరు గంత దూరంకి వెళ్ళి వచ్చిర్రు, ఫోటో దిగాలనుకుంటే వాళ్ళు ఇట్లా రండి, షేక్ హ్యాండ్ ఇర్రి, కలువురి, పార్టీలో జాయిన్ కండ్రి. అయ్యి ఇటు చిన్న పిల్లలతో వచ్చిన వాళ్ళు ముంగట రానిర్రి. జర్ర మీరు ఆగం చేయకూడదు, తమ్ముళ్ళు మీరు జరుగుర్రి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా జరుగుర్రి. జై తెలంగాణ. థ్యాంక్ యూ.